హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజు స్టిచ్చింగ్ చేసేసాను. బ్లౌజ్తో నేను మామూలు కష్టాలు పడలేదు. ఎందుకు అనుకుంటున్నారా? స్టిచ్చింగ్ చేయడానికి కాదు కష్టాలు, కస్టమర్తో కష్టాలు వచ్చేసి ఎందుకు అనుకుంటున్నారా? ఇది వచ్చేసి తెలిసిన ఒక అక్కది, నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తాను. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడికి వచ్చారంట, ఊరు వచ్చి శారీకి తీసుకుని బ్లౌజ్కి వర్క్ వేయించుకున్నారు. కంప్యూటర్ వర్క్ వాళ్ళే వేయించుకొచ్చుకున్నారు. స్టిచ్చింగ్ కోసం అక్క వచ్చేసి నా దగ్గర తీసుకొచ్చింది. మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. దాంట్లో కొన్ని కొన్ని చేంజెస్ ఉంటే చెప్పేశారు. ఓకే అని చెప్పేసి అన్నాను. 1 డేలో కావాలన్నారు. కుదరదంటే లేదమ్మా మేము ఊరు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ కుట్టేసేయమ్మా ఎలాగోలా అని చెప్పేసి అడిగారు. ఓకే అని చెప్పేసి చెప్పాను. చెప్పి జస్ట్ ఐరన్ చేసుకుంటున్నాను లైనింగ్ని వచ్చేసి ఇంతలోనే కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ మాకు బుట్ట హ్యాండ్స్ కావాలి, మాకు నార్మల్గా వద్దు అని చెప్పేసి అడిగారు. అరే బుట్ట హ్యాండ్స్ ఎలా పెడతారండి, ఇది వర్క్ చేంజ్ చేశారు కదా ఆల్రెడీ ఎల్బో హ్యాండ్ కంటే. లేదమ్మా బుట్ట అంటే మీరు మామూలు నార్మల్ ఇప్పుడు నేను పెట్టిన బుట్ట అనుకుంటారేమో, అది కాదు. ఇవి ఉంటుంది కదా బాహుబలి హ్యాండ్, సపరేట్ బార్డర్ కింద వచ్చేసి పైన మొత్తం పఫ్ రావాలి హాఫ్ హ్యాండ్ అంతా. అలా ఎలా కుడతారండి, వర్క్ అంతా పాడైపోయేది అంటే మళ్ళీ వర్క్ పాడవకూడదంట, వర్క్ పోకుండానే కట్ చేసేసి కుట్టాలంట. క్లాత్ అడ్జస్ట్ అవ్వదు కదండి, మీరు ఇచ్చింది 80 పాయింట్స్ శారీలో బ్లౌజ్ మీదే వేయించారు కదండి, ఎలా వచ్చింది అలా అని చెప్పేసి అంటే సరిపోదు, క్లాత్ అడ్జస్ట్ అవ్వదంటే శారీలో కట్ చేసేస్తావా అని చెప్పేసి అంటే శారీ వచ్చేసి పింక్ కలర్ ఎలా వేస్తాను చెప్పండి. పింక్ కలర్ దానికంటే అతికేసేసి అటు ఇటు జాయిన్ చేసేసి పైన పఫ్ పెట్టాలంట, మధ్యలో వచ్చిన వర్క్ వచ్చేసి అలానే ఉంచాలంట పైన బాహుబలి బుట్టకి. అలా ఎలా వేస్తారని చెప్పి వాళ్ళని చాలాసేపు కన్విన్స్ చేసి మాట్లాడాను. ఒప్పుకోకపోతే లేదండి నేను బ్లౌజ్ నేను కుట్టనని చెప్పేసి అనేసరికి లేదులేమ్మ కుట్టమ్మ ఎలాగోలా కుట్టేసి పఫ్ పెట్టు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి నేను ఇంకేం చేశాను, అలా ఇక పైన పఫ్ ఇచ్చేసాను మంచిగా. అది కూడా క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదు, అలానే ఎలాగోలా అడ్జస్ట్ చేసి కట్ చేసి మంచిగా బుట్ట పెట్టేసేసి షోల్డర్ దగ్గర జిగ్జాగ్ చేసి ఇచ్చేసాను. ఈ బ్లౌజ్ అయితే అస్సలు మర్చిపోలేను నేనైతే, కస్టమర్ని కూడా మర్చిపోలేను. ఎందుకంటే అంత టార్చర్ పెట్టేశారు నన్ను అయితే వాళ్ళు.